ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శ్రీ గురు దక్షిణమూర్తికి అభిషేక సేవ. స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న భక్తులు. సొమ్మొకడిది సోకొకడిది, చంద్రబాబు తీరును దుయ్యబట్టిన మాజీ మంత్రి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఏకొండూరు గ్రామ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. గుంటూరు ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర మైనింగ్ కార్యాలయం వద్ద పేరంచెర్ల తెల్ల క్వారీ కార్మికులు ఆందోళనకు దిగారు. క్వారీకి వెళ్లనీయకుండా స్థానిక బడాబాబు అడ్డుకుంటున్నాడని ఆందోళనకు దిగారు. పుస్తలు తాకట్టు పెట్టి క్వారీ లీజ్ కు 40 లక్షలు కట్టి నష్టపోయామని వాపోతున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శ్రీ గురు దక్షిణమూర్తికి అభిషేక సేవను వేదోయుక్తంగా జరిపించారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకించి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతోటి అభిషేక సేవలో పాల్గొన్నారు. बृहस्पतेन दीयमनधरो योगमण्डाभिरामः व्याख्यापीठे मेधा दक्षिणामूर्तये नमः गुरवे सर्वलोकानां विशदे తిరువూరు ఏకొండూరు మండలం ఏకొండూరు గ్రామం మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉండేందుకు మంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాగుంది. పైన స్లాబ్ ఉంటుందా? లేదు సార్, గాలివాడ మిషన్ సార్. రాజా రాజా ట్రే కూల్ డ్రింక్ తీసుకో. తిరుమల శ్రీవారిని సినీ తారలు అంజలి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాల్లో కలిసి నటించారు అంజలి శ్రీనివాసరెడ్డి.
విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో మరోసారి గొప్పలు చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ బిర్యానీని ప్రపంచవ్యాప్తంగా నేనే ప్రమోట్ చేశాను అంటూ ఇతర ప్రాంతాల వాళ్ళు ఓల్డ్ సిటీకి వెళ్లి షాపింగ్ చేశారు, ముత్యాలను నేనే ప్రమోట్ చేశాను అని, నేను చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్ లో ముస్లింలు కోటీశ్వర్లు అయ్యారన్నారు చంద్రబాబు నాయుడు. నేను ఆ రోజు హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చేశాను. నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దూరదృష్టితో కట్టాను అది కూడా. అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛామ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే, ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, పలక్నవా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఒకటి రెండు కాదు, నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం. అనధికారికంగా ఎవరైనా విలేకరులంటూ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హిందూపురం డీఎస్పీ మహేష్ హెచ్చరించారు. ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ ఉన్నవారు మాత్రమే ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరగాలన్నారు. లేకపోతే అసలు ఎవరో నకిలీ ఎవరో గుర్తించడం కష్టంగా ఉంటుందన్నారు డీఎస్పీ మహేష్. హిందూపురం మరియు చుట్టుపక్కల లేపాక్షి చిలుమతూరులో కూడా అనధికారికంగా ప్రెస్ స్టిక్కర్స్ వేసుకుంటూ వెహికల్స్ మీద తిరుగుతుండడం మా దృష్టికి వచ్చిందండి. దయచేసి ఇది రిక్వెస్ట్గా భావించండి. ఇది ఫస్ట్ టైం, తర్వాత లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది. ఎవరైతే ప్రెస్కి సంబంధించిన వాళ్ళు కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ సంబంధించిన స్టిక్కర్స్ దయచేసి వాళ్ళ వెహికల్స్ తీయేసి ప్రెస్ వారు ఇలా బిహేవ్ చేయకుండా నార్మల్ సిటిజన్స్లా బిహేవ్ చేయాలి. ప్రెస్ అనే దానికి కూడా ఇంచుమించు పోలీస్ వారికి సంబంధించినంత వరకు ప్రెస్ అనేది ఒక గౌరవప్రదమైన ఒక ఆక్యుపేషన్. ఆ ఆక్యుపేషన్ మీరు కల్తీ చేయడం వల్ల దాదాపు ఇక్కడ ఎక్స్టార్షన్స్ ఇట్లాంటివి కూడా ఎక్కువ అవుతున్నాయి. మేము మళ్ళీ చెప్తున్నాము, ప్రెస్ అని స్టిక్కర్స్ ప్రెస్ సంబంధించిన వారు గాన వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇది సభాముఖంగా అందరి ముందర తెలియజేస్తుంది. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుందని అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. విధంగా దొంగగా ఆ క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే తమ యొక్క మార్కుగా తాము ఉపయోగపడే విధంగా చేసినట్టుగా ఏ ఒక్కటి కనపడడం లేదు. ఈ క్రెడిట్ చోరీ అన్నటువంటిది గతంలో కూడా చెప్పాం, అది అలాగే కొనసాగుతూనే ఉంది ప్రతి విషయంలో. మొన్న వైజాగ్లో అదానీ గూగుల్ సెంటర్ దగ్గర నుంచి అనేక రంగాలలో దాని ఆధారంతో సహా చూపించాం. గత ప్రభుత్వం ఏ రకంగా వైజాగ్లో ఆలోచన చేసింది డేటా సెంటర్ కోసం, గత ప్రభుత్వం ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకునింది, ఒక్క ల్యాండ్ ఇచ్చేయడమే కాకుండా డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ పార్కులు, స్కిల్ యూనివర్సిటీ అన్నటువంటిది డెవలప్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అన్నటువంటిది జీవోలు ఇచ్చి కేటాయించేది కూడా మనం అందరం చూసాం. ఒప్పందాలు కుదిరింది కూడా మనం అంతా చూసాం. అది క్రెడిట్ చోరీనే. ఈ మన పారిశ్రామికవేత్తల సదస్సులో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి జరిగేటువంటి ప్రతి ఒప్పందం కూడా 23లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి ఒప్పందాలే అన్నటువంటిది స్పష్టంగా కూడా తెలియజేశాం. అనేక పథకాలలో కూడా ఆటో వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి, అమ్మ ఒడి దగ్గర నుంచి పేర్లు మార్చుకుంటున్నాడు తప్పితే తనకంటూ ఏది చేయకుండా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటిదే తను చేస్తున్నాడు. అదే రకంగా నిన్న జరిగినటువంటి హౌసింగ్ ఇళ్ల పట్టాల ఇళ్ల గృహప్రవేశాల పథకంలో కూడా అదే జరిగింది. ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భగవాన్ సత్యసాయిబాబా నడియాడినటువంటి పుట్టపర్తిలో శత జయంతి ఉత్సవాలకు దేదీప్యమానంగా దీపకాంతులతోటి విరాజిల్లుతోంది. ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జాయలుకాస్ వారు తమ వంతుగా 1,20,00,000తో పుట్టపర్తిలో పార్కు నిర్మాణం చేపట్టి నేడు ప్రారంభోత్సవానికి కేరళ నుంచి జాయలుకాస్ మేనేజింగ్ ట్రస్ట్ జోలీ జాయలుకాస్ ప్రత్యేక హెలిప్యాడ్ లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న జోలీకి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయంలోని సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు.
డాక్టర్ జాలీ జాయ్ అలుకాస్. అలాగే మనందరికీ చిరపరిచితులైనటువంటి వాళ్ళు శ్రీ చంద్రరఘు ముందుకన్నా పోండి. సాయి కొంచెం కెమెరా ముందు పెట్టేదాన్ని మేడం మేడం వారు అలాగే జాలీ జాయ్ అలుకాస్ వారు ఈ శంకర్ రెడ్డి గారు రిటైర్డ్ డీజీపీ, వి క్రాంతి కుమార్ దయచేసి వేదిక మీదకి రావాలి. అలాగే జిల్లా కలెక్టర్ శ్రీ గారు, శ్రీ హరికృష్ణ గౌడ్ అడ్వకేట్ బీజేపీ నగర ప్రతినిధి, శ్రీ పూల శివప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్, శ్రీమతి జాలీ జాయ్ అలుకాస్ గారికి ధర్మవరం పట్టుచీర విశాఖపట్నంలో పలు ఐటీ కంపెనీలకు భూమి పూజ చేశారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సో ఐ రిక్వెస్ట్ విచ్చేసిన వారందరూ కూడా ప్లీజ్ మీ ప్లేసెస్ లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ సహకరించండి. అండ్ 2 minutes ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. A very good evening to all respected dignitaries, esteemed officials, industry leaders and distinguished guests. On behalf of the World Trade Center Visakhapatnam, we extend a warm and respectful welcome to each one of you present here. For this historic groundbreaking and foundation stone-laying ceremony of World Trade Center Visakhapatnam, an integrated walk-to-work mini tech city and vision to transform the technological landscape of Andhra Pradesh. పూజ జరిగే దగ్గరే ఉన్నారు అండ్ ఇక్కడ ఉన్న డిగ్నిటరీస్ కూడా వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
పాత్రికేయ మిత్రులు అండ్ అలాగే ఇక్కడ ఉన్న డిగ్నిటరీస్ అంతా కూడా భూమి పూజకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. One more time, we invite our esteemed dignitaries along with the priests to the ceremonial zone for the auspicious Bhumi Puja and foundation stone laying ceremony of World Trade Center Visakhapatnam. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రజలతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.